ఇప్పుడు ఏప్రిల్ జూన్ అన్న దెబ్బకి నువ్వు సారీ రా, ఇంకెప్పుడు పరిచి నన్ను క్షమించాలిరా. నువ్వు కాని దాన్ని నిన్ను ఫోర్స్ చేసి మరి అడిగా. ఓ గాడ్, స్టిల్ వర్జిన్ అన్న. అవునా? ఎందుకు నవ్వుతున్నావు? అదే స్టిల్ వర్జిన్ అంటే స్టిల్ వర్జిన్ అని 3 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి చెప్పినా ఓకే. చెప్పు ఒకసారి డేట్ 12 నేను చెప్తాను, జూన్ 9th. జూన్ 9th. ఎస్ కృష్ణ ఎట్లా చెప్పేసినాను? అరే మామూలు గెస్ కాదు అది రికార్డ్ చేయకండి. యా, జూన్ 9th అన్స్టాపబుల్. సో ఇట్లనే ఇప్పుడు హౌ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ గుడ్ ఫ్రెండ్ లాగా మచ్చా చిచ్చా వీళ్ళిద్దరు కిరాక్ క్యాండిడేట్లు ఈ సినిమాలో అన్స్టాపబుల్ లో. వీళ్ళిద్దరు చేసిన మస్తీ ఎలా ఉంటది అనేది ఈ స్టోరీ. సో వీళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకున్నారు, సార్ట్అవుట్ చేశారా లేదా అనేది కూడా సబ్జెక్ట్. యా, ఇందులో అక్ష కూడా సప్తగిరి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. వాళ్ళిద్దరు ఫన్ బాగుంటది, నాది మా హీరోయిన్ ది ఫన్ బాగుంటది. సో ఈ సినిమాలో మేము ఏం చేసాం అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరైనా సరే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పు? ఫోన్ లో రీల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ రీల్ కాన్సెప్ట్ లో కొన్ని హైలైటింగ్ ఎలిమెంట్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది సినిమాలో. అవి కూడా డైలాగ్స్ కూడా కొంచెం ఫన్నీగానే ఉంటాయి. సో ఇంటర్వ్యూ ఇంత బ్లాస్ట్ ఉంటే సినిమా ఇంకెంత బ్లాస్ట్ నాకు ఏడు వచ్చేసింది అన్న. ఇలా మేము సినిమా ఎంజాయ్ చేస్తూ చేసాండి అది. మా ప్రొడ్యూసర్ నేను ఒక మాట ఇచ్చాను, నీకు 13 కోట్ల ఓట్ల సపోర్ట్ వచ్చింది కదా, అందులో ఎవరైనా ఒక మనిషి ఓటేసిన వాళ్ళు నీ సినిమా చూస్తారా అన్న గ్యారంటీ క్వశ్చన్ వచ్చింది నాకు. నేను ఒకటే చెప్పా, ఆ 13 కోట్ల మంది ఇంట్లో టీవీ చూస్తూ సరదాగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి చాలా మంది. సో అట్లీస్ట్ టీవీ ఇంటర్వ్యూ అయినా చూడగలరు వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, కుదిరితేనే వెళ్ళండి, మనం ఏ సినిమా అయినా కుదిరితేనే వెళ్తాం. ఓటీటీలో మాత్రం దయచేసి ఈ సినిమా వరకు నన్ను వదిలేయండి, సినిమా థియేటర్లో చూడండి అని నా రిక్వెస్ట్. లేదు తప్పకుండా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఇంకో ఇంటర్వ్యూ ఇంత మస్తుగా ఉంది కాబట్టి డెఫినెట్గా సినిమా దీనికి 1000 రెట్లు ఉంటుంది. ఇది మా సన్ని అన్న, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏమనైతే ఈయన అడిగింది, బట్ నేను కూడా గ్యారంటీ ఇస్తాను, డెఫినెట్గా ఐ గ్యారంటీ యూ. బట్ డెఫినెట్గా అన్స్టాపబుల్ ఈజ్ ఎంటర్టైనర్, గుడ్ ఎంటర్టైనర్. సో అదైతే నేను ప్రామిస్ చేయగలను. నేను మార్కెట్ దాకా వెళ్ళడానికి ఐ హ్యావ్ టు నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. నన్ను చాలా మంది సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. కొంచెం మావి కూడా అప్పుడప్పుడు లైక్లు షేర్లు చేయండి, సబ్స్క్రైబర్లు. నేను బేసిక్గా సోషల్ మీడియా చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో డైలీ పోస్ట్ పెట్టని. నన్ను మాక్సిమం ట్రై చేస్తుంటే కానీ నా వల్ల కాదు డార్లింగ్. సో ఇంట్రోవర్ట్ టైప్, అక్కడ మాత్రం ఇంట్రోవర్ట్ టైప్ ఉంటాను, బయట ఎక్స్ట్రోవర్డ్. అది ఇది కరెక్ట్, బయట ఎక్స్ట్రోవర్డ్. ఐ విల్ సే డైరెక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. అక్కడ వరకు నాకు పోస్ట్లు అవి కొంచెం నేను, బట్ ఇక నుంచి నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటా. ఐ విల్ డూ ఇట్. మౌనిక అక్క ఎట్లా ఉందన్న? వదిన మౌనిక అక్కన? వదిన మాకు వదిన, మీకు ఏ మౌనిక రా నాయన? ఎవరు లేరా? మౌనికనా అంటే ఏదో పేరు వచ్చింది, ఏమైనా ఉంటదేమో అని చెప్పేసి పేరు చీకట్లో బాణం లాటరీ వేసినావు సార్? బాణం అట్లీస్ట్ ఆ మౌనిక ఉందో చెప్పు, అడ్రస్ అని చెప్పు, పోయి పెళ్లి చేసుకుంటా. లేదు ఒక బాణం ఇష్టం అట్లా. అరే మోనికాని అన్నావు అంటే ఏదో కథ ఉందిరా నీకు? నాకెవరు లేరు అమ్మ డార్లింగ్. ఇది అన్స్టాపబుల్ సినిమా ప్రమోషన్ కి నువ్వు నా ప్రతి కార్లో నువ్వు కూర్చోవాలి వచ్చి. ఆ మోనిక ఎవరో తెలిసేదాకా నువ్వు నాతోనే ఉండాలి. నిజం చెప్పు, మోనికాకి నీకేం సంబంధం లేదు? నాకేం సంబంధం లేదు అక్క. మోనిక అక్క నాకు తెలియదు. అక్కేంట్రా గర్ల్ ఫ్రెండ్ అది, నువ్వు పేరు చెప్పుకోకుండా నా పేరు చెప్తున్నావు. నాకు ఎవరు లేరన్నా. మరి మోనికానే ఎందుకన్నావు రా? వేరే పేరు ఏమైనా తీసుకోవచ్చుగా, ఏ సమాంతనో, ఏ కాజలో, లేకపోతే ఏ రష్మిక మందానానో. అలాంటి పెద్దలు కదా, అందుకోసం తీసుకోలే. ఏ రకంగా పెద్దలు అంటే పేర్లో కూడా పెద్ద ఏముంది? పెద్దదే కదా. పెద్దగా ఉందా ఓకే, పేర్లు కూడా పెద్దగా ఉన్నాయంట, నాకేం అర్థం కావట్లే. ఓకే సరే, ఎనీవేస్ నాకు నిజంగా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందా? ఇంకోటి ఉందా? ఒకటి నా స్పెషల్ క్వశ్చన్ అది. వన్ డే యువర్ ఇన్విజిబుల్. ఏమన్నా? ఇన్విజిబుల్ మనిషి ఉంటారు కానీ కనిపించరు. నేను ఒక రోజు కనిపించను, కానీ మీకు అన్ని తెలుస్తుంటాయి, సెన్సెస్ అవన్నీ. వాట్ యు డు? ఒక రోజు నేను కనపడిపోతాను. ఇది ఒక క్వశ్చన్, ఏం చేయాలి ఇక్కడ చెప్పలేనే అయ్యి. నేను కనపడిపోతే నేనే కాదు, ఎవడైనా ఏమడొచ్చి పాడు సార్ కొంచెం ఎలా చెప్తారు రా? అది కనపడిపోతే నువ్వు కూడా ఏం చేస్తావు నాకు తెలుసులే, నువ్వైతే కరువులో ఉన్నావు అసలే. నేను నిజంగా ఒక్కరోజు కనబడిపోతే ఏముంటది ప్రశాంతంగా. మనం కొన్ని క్యూరియాసిటీ థింగ్స్ ఉంటాయి కదా. ఒక్కటి సార్
ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా గురించి. దాన్ని కనపడపోవాల్సిన అవసరం లేదులే, కనిపించి అమ్మో ధైర్యంగా ఉండాలి లైఫ్ లో. కానీ మనం అలా చేయం కదా, మనం ధైర్యంగా ఉంటాం. సో కనపడకపోతే ఏం చేయొచ్చు అంటే, నిజంగా నేను చెప్పనా, నిజం చెప్పు. ఐ మీన్ ఇది నా మనసులో ఇప్పుడే అనిపించింది. నేను ఇందాక ఒక మాట అన్నా చూడు, కనపడకపోతే బొంగులోది ఏ బోన్సర్ని రిక్వెస్ట్ చేయకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడ ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని వస్తా. అంటే నాకు ముగ్గురు యాక్టర్లు చూడలేదు నేను. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేను ప్రభాస్ గారిని కూడా లైవ్లో చూడలేదు, ఆయన ఒక ఆయన చూస్తాను. మహేష్ బాబు గారిని, ఆయన అంటే అదొకటి. నాని అన్న నేను కలవాలి అనుకుంటున్నా, ఈ మధ్యలో కలవలేకపోతున్నాను. ఆఫ్టర్ దసరా కూడా ట్రై చేసిన అవ్వలేదు. ఆ మేనేజర్ కూడా ఊరికి ఫోన్ లిఫ్ట్ చేసిన ఏదో అపాయింట్మెంట్ ఇచ్చి అవ్వట్లేదు. సో ఐ థింక్ నాని అన్న ఆల్రెడీ మీట్ అయ్యాను, లైవ్లో చూశాను, ఐ లవ్ హిమ్. కానీ నువ్వు అన్నట్టు అవి ఆ ఇన్విజిబుల్ పవర్ నాకుంటే ఐ విల్ గో టు ద సెట్స్, ఎవ్వరి పర్మిషన్ లేకుండా పక్కన కూర్చొని చిల్లై వస్తా. వెరీ సూన్ వస్తుంది అంటే లైవ్ లో. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన పేరు తీస్తే చాలా మంది వాడుకుంటున్నాడు. మా బాస్ నేనైతే దిల్సే చెప్పింది కూడా వాడుకోవటం కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు నేను చెప్పింది, నేను భూముట్ట ముందు నుంచి అదే చెప్తున్నా. బేసిక్ ఏంటంటే ఆయన అంటే ఇష్టంతోనే మాట్లాడుతాను అక్కడికి వెళ్ళి. ఆయన నేమ్ తీసేది కూడా ఇష్టంతోనే. సో యాక్టర్ గానే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, ఆయన బీయింగ్ ఒక యాక్టర్ గా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో నాకే కాదు చాలా మందికి ఎందుకు ఇష్టం అంటే తన పర్సనాలిటీ. సో ఆ పర్సన్ నేను ఇంత ముందు కూడా బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను కదా. నువ్వేం చెప్తారు ఇన్విజిబుల్ పవర్ ఉంటే? నేను పవన్ కళ్యాణ్ దగ్గర కుదురు ఓవర్ యాక్టింగ్ చేయకుండా రిపీట్ క్వశ్చన్ మళ్ళీ నాది నువ్వు వాడుకోవడానికి రెడీగా ఉన్నావురా, ఏదైనా వాడుకో, టాలెంట్ వద్దు. నువ్వు చెప్పు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు డిలీట్ ఏం చేస్తారు? ఎక్కువ ఆలోచించకు, నాకు నువ్వేం చేస్తావో తెలుసా. సర్లే, ధోని గారి దగ్గరికి వెళ్ళు, కాపాడానా? మరి ఎందుకు రాదురా అది టైంకి? ఆడుంటది నీ తాటు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. Anyways, but it was really fun. Yeah. I mean, I enjoyed a lot. Sir. చాలా చక్కగా ఉంది సార్. So, but yeah, finally, నా సినిమాని చూస్తే I'll be more happy. ఈ సినిమాని మీరు కూడా కొంచెం మీ సోషల్ మీడియాలో పుష్ చేయండి. అన్స్టాపబుల్ June 9th వస్తుంది. మినిమం గ్యారంటీతోనే వెళ్ళండి. సో సినిమా అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా చూడండి. June 9th అన్స్టాపబుల్. సన్నీ అన్న ఇలాగ ఇప్పుడు ఇచ్చి పడేసినట్టు సినిమాలకు దీని 1000 రెట్లు ఇచ్చి పడేసిన అనమాట. టాటా సీ బై బై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.